Welcome to my channel Parvati Cooking Channel. Today is recipe is moringa macaroni manchuria. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆఫ్ పాస్తా అండి. నేను ముందుగానే బాయిల్ చేసి సెపరేట్ చేసి పెట్టానండి. 1 కప్ పొటాటో, ఇది కూడా ముందుగా బాయిల్ చేసి తొక్క తీసి పెట్టానండి సెపరేట్గా. ఆనియన్స్, ginger, garlic, coriander leaves and curry leaves and moringa leaves andi. 3 tablespoon maida, 2 tablespoon corn flour, 3 tablespoon besan powder andi, and 2 eggs and taste ki taggatuga salt, turmeric powder, chilli powder, coriander powder and garam masala powder, black pepper powder. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఓకే అండి, బాండలు అయితే హీట్ ఎక్కింది. అందులో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మిగిలిన ప్రాసెస్ ఎలాగో నేను చెప్తాను. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక బౌల్ తీసుకున్నాము. ఆ బౌల్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని వేసి స్మాష్ చేసుకోవాలండి. ఓకే అండి, పొటాటో అయితే మనకి బాగా స్మాష్ అయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము. ఓకే అండి, పొటాటో పక్కన పెట్టాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదండి, ఇది ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ మిక్సీ బౌల్లో ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తా అన్నిటి వేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలండి. అవి వేసేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఓకే అండి, పాస్తాను అయితే ఇలా మనం గ్రైండ్ చేసాం మిక్సీ బౌల్ వేసుకొని. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పొటాటో మిశ్రమం ఉంది కదా, అందులో ఈ పాస్తా మిక్స్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఇలాగా అండి, ఇలా మనం పాస్తా మిశ్రమంని అండ్ పొటాటో మిశ్రమంని బాగా మిక్స్ చేసుకున్నాము. రెండు కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ మోరింగా లీవ్స్ అలాగే కచ్చపచ్చగా కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసామండి. నెక్స్ట్ పసుపు అండ్ కారం అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అన్నీ యాడ్ చేసామండి. ఇప్పుడు అన్నీ యాడ్ చేసాము. ఇప్పుడు ఈ 3 పౌడర్స్ ఉన్నాయి కదండి, కార్న్ ఫ్లోర్, మైదా అండ్ బేసన్ పౌడర్, ఈ 3 పౌడర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసామండి. ఫైనల్గా మనం తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ని స్మాష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ స్మాష్ చేసి యాడ్ చేసుకోవాలండి. మినిమం 2-3 ఎగ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనకి. ఇప్పుడు ఎగ్స్ అన్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇలాగా. ఓకే అండి, మనకి మంచూరియా మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టాం కాబట్టి ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోయింది. ఇప్పుడు మంచూరియా బాల్స్ని వేసేసుకుందామండి. ఇలా చిన్న చిన్న బాల్స్గా మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాల్స్ని వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకునేస్తే ఓకే, రెడీ అయిపోతుందండి మంచూరియన్స్ మనకి. చూడండి మనకి ఎంత రౌండ్గా సాఫ్ట్గా బాల్స్ లాగా తయారైనాయి. ఇంకొంచెం ఫ్రై అయితే క్రిస్పీగా బాగుంటుందండి.
ఓకే అండి, చూడండి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం మనం. ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ అయిన క్రిస్పీ మురింగా మెకారినో మంచూరియా ఈజ్ రెడీ టు టేస్ట్. ప్లీజ్